నాగారంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని హైడ్రా 2 టీములుగా ఏర్పాటై కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలో రాజ్సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. अंत इस गाजी एंबड़े అకౌంట్ వెనక రాకపోతుంది అదే ఇచ్చక్ గాడి
నిజమేనా ఫోటో మనమే ఉన్నాం. దేవేందర్ రాజుత గారి కాలనీ వాసు 40 ఫీట్ సాధన సమితి అధ్యక్షుడిని. గత 10 సంవత్సరాల నుంచి అనేక సార్లు మేము మంత్రి అగు మల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి దగ్గరికి అనేక సార్లు పోయినాము. తీసేస్తా అన్నాడు. ఒకసారి వస్తీ దాఖనకు వచ్చినప్పుడు కూడా తీసేస్తా అని హామీ ఇచ్చిండు. అనేక హామీలు ఉల్లంఘన చేసిండు. అయినా కూడా మేము అనేక సార్లు పోయినా కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కమిషనర్ దగ్గర పోయినాం. కలెక్టర్ దగ్గర కూడా కాలేక పరిస్థితి. కలెక్టర్ కూడా దానికి కోర్టుకు పోండి, అక్కడికి పోండి, ఇక్కడికి పోండి అని చెప్పి అనేక సార్లు ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బందులకు భయపడకుండా, ఎలాంటి కేసులకు భయపడకుండా మేము హైడ్రా వచ్చినందుకు హైడ్రాను ఆశ్రయించి హైడ్రా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని పోయినాము. హైడ్రా కంప్లైంట్ చేసినాము. హైడ్రా వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేసిరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అనేక చెరువులు, కుంటలు నాగారంలో అనేకము ఇబ్బంది ఉన్నాయి. వాటిని కూడా హైడ్రా తీసుకుపోయి తీస్తామని చెప్పి ఈ మా కమిటీ సభ్యులం వాగ్దానం చేస్తున్నాం ఈ మీడియా ముఖంగా. నా పేరు పుష్పలత. నా అన్నపూర్ణ కాలనీ, రాజత్ నగర్, బాలాజీ ఎన్క్లేవ్, ఈస్ట్ హనుమాన్ నగర్, సాయి స్వరూప్, ఇవన్నీ 5 కాలనీలకు పెద్ద రోడ్డు ఇది. మాకు రోడ్డు లేక సందుల గొంతుల పడిపోతూ ఉన్నాము. మాకు చాలా ఇబ్బందులు అయ్యి మేము ఎన్నో ఏండ్ల నుంచి తిరుగుతూ ఉన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాము. మల్లారెడ్డి దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము. మాకు ఏం చేయలేదు. మా మీద మేము రోడ్డు ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి నడదామని నడవకపోతే మా మీద కేసులు పెట్టింది. ఇదే కీసర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది. అయినా మాకు మా నుంచి ఏం చేయలేదు. మళ్ళా గొడవ కట్టుకున్నాం. ఎన్నిసార్లు ఓపెన్ చేసి తీసి నడుస్తుంటే కూడా మమ్మల్ని అడ్డుకొని మా మీదకి అసభ్యకరంగా తిట్టి మా మీదకి వచ్చి కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా అట్లనే ఊపిరి పట్టుకొని ఉండి మేము రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము రేవంత్ అన్న వచ్చిన తర్వాత హైడ్రా పెట్టిండు. రేవంత్ రెడ్డి అన్న పుణ్యమాని హైడ్రా పెట్టిండు. హైడ్రాకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినాము. చేస్తే హైడ్రా మంచి స్పందించిండ్రు. ఆ సారు అన్నీ పరిశీలించి చూసి మాకు ఈరోజు వచ్చి గోడ తీసేసి మాకు విముక్తి కలిగించిండ్రు. మల్లారెడ్డి దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రం వేయడం జరిగింది, మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గర. కానీ ఆయన ఎప్పుడు స్పందించలేదు. ఇట్లా మేము పోతాం, మా వినతి పత్రం తీసుకుంటాడు, బయట చెత్త కుప్పలో పాడేసినట్టు పాడేసిండు. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకురావడం జరిగింది రంగనాథ్ గారి ఆధ్వర్యంలో. ఈ హైడ్రా చాలా మందికి మంచి చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఈ నాగారం మున్సిపాలిటీలో ఉన్న 40 ఫీట్ రోడ్ కబ్జా. ఈ రోడ్ కబ్జాని అందరికి తెలిసినా ఎవరు స్పందించలేదు, ఎవరు చేయలేరు. కానీ ఈరోజు హైడ్రా నాగారం తొలిసారి రావడం జరిగింది. నేను రంగనాథ్ గారికి, వాళ్ళ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మా నాగారంలో చెరువులు, కుంటాలు, నాలాలు కబ్జా అయి ఉన్నాయి. దానివల్ల 22 కాలనీలకు ఇళ్ళకు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తాం. మేమేమంటే హైడ్రా దృష్టికి ఆ 22 కాలనీ దృష్టి అది కూడా తీసుకెళ్లడం జరిగింది. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా అయ్యాయి కాబట్టే ఈ వాటర్ ఇళ్లకు వస్తున్నాయి. ఆ సమస్య కూడా త్వరలో తీరబడుతుంది. నాగారం ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.